తెలుగు సినీ నటుడు మోహన్ బాబుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సమస్యలపై ఆయన శుక్రవారం ర్యాలీని తలపెట్టారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాక ఆయన ఇంటిని చుట్టుముట్టారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శ్రీ విద్యానికేతన్ నుంచి తిరుపతి వరకు వేలాది మంది విద్యార్థులతో మోహన్ బాబు నిరసన ర్యాలీని తలపెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఈ ర్యాలీని తలపెట్టారు. మోహన్ బాబు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే తాను ర్యాలీని చేపట్టి తీరుతానని మోహన్ బాబు అంటున్నారు. ఈ స్థితిలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయకపోవడంపై గతంలో మోహన్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యా సంస్థను నడపడం ఎలా అని అడిగారు. ఎన్నికల ముందర ఇప్పుడు ధర్నాకి పూనుకున్నారు. అయితే మోహన్ బాబు ధర్నాపై కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన బంధువు సారథ్యంలోని ఓ పార్టీకి మేలు చేయడానికి ఎన్నికల ముందర మోహన్ బాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. అయితే మోహన్ బాబుని గృహ నిర్బంధంలో ఉంచడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన హౌస్ అరెస్ట్ కొనసాగుతుందా లేక ధర్నాకు అనుమతిస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.